కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. హరే కృష్ణ. ఇస్కాన్ అహోబిలం సత్సంగ కార్యక్రమానికి భక్తులందరికీ స్వాగతం. మనము ఈ పవిత్ర పురుషోత్తమ అధిక మాసంలో వ్రజమండల పరిక్రమ మానస దర్శనం సిరీస్లో 17వ రోజుకు వచ్చేసాం. నిన్న మనం బర్సానా పరిక్రమ గోవర్ధన పూజ గురించి చర్చించుకున్నాము. ఈరోజు 17వ రోజు బర్సానా నుండి మనం నందగ్రామానికి వెళ్తాం. బర్సానా రాధారాణి పెరిగినటువంటి స్థలము, నందగ్రామం భగవంతుడు కృష్ణుడు పెరిగినటువంటి స్థలం అన్నమాట. సో ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య చరితామృతలో మధ్యలీలలో చెప్తున్నారు, ఎవరైతే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెందాలని భక్తిని పొందాలని భావిస్తారో వారికి శ్రీ బ్రజధామం లేదా బృందావనం అనువైన స్థలం. ఎందుకు అంటే ఇక్కడ భక్తులకి చాలా సులభంగా సహజంగా భక్తి అనేది లభిస్తుంది కృష్ణుడి పట్ల. అదేవిధంగా కృష్ణుడు కూడా ఇక్కడ చాలా సహజంగా ఆయన భక్తులతో సంబంధం ఏర్పరచుకుంటారు. అందువల్ల ఇది అతి అద్భుతమైనటువంటి ప్రదేశం బృందావనం. ఇక్కడ లోక్నాథ్ మహారాజ్ గారు వాళ్ళు పరిక్రమ మొదలైనప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ జీవితాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఏమంటే ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రజవాసులు వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళు చాలా సరళమైన జీవితం గడుపుతున్నారనమాట. మనం సిటీస్లో ఉండి ఈ ట్యాక్సులని, లేకపోతే ధరలు పెరిగిపోయినాయని, లేకపోతే కరెంటు లేదు, గ్యాస్ లేదు, ఈ కష్టాలన్నీ వాళ్ళకి ఏది ఉండదన్నమాట. పూర్తిగా కట్టెలు పోయి పొలంలో పండించుకుంటారు, కూరగాయలు బియ్యము పండించుకుంటారు, ఆవులు ఉంటాయి, పాలు దొరుకుతుంది. సో వాళ్ళ జీవితం అలా సింపుల్గా గడిచిపోతుంది అనమాట. దాన్ని మహారాజ్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ అంటే ఈ గ్రామ జీవితం ఎందుకు ముఖ్యము, అగ్రికల్చర్ వ్యవసాయం అనేది అంటే కృష్ణుడు కూడా దాన్నే ఉదాహరణగా చూపించాడు. ఎలా? ఈ బలరాముడు ఆయన ఆయుధం ఏంటి? హలం అంటే నాగలి. కృష్ణుడు తన చేతిలో వేణువు పట్టుకొని సింపుల్గా ఆవుల్ని మేపేవాళ్ళు. అందువల్ల ఈ యొక్క కృషి రక్ష, గోరక్ష అనేవి మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. దాని ద్వారా మాత్రమే మనందరం ప్రశాంతంగా ఉండగలము. ఎందుకంటే ప్రకృతితో సహజంగా జీవిస్తాం కాబట్టి. ఈ విషయాన్నే భగవంతుడు స్వయంగా ఆచరించి చూపించారు. ఇక్కడ నుంచి మనము ఈ యొక్క ముందుకు వెళ్ళే కొద్దీ బ్రజవాసులు మనకు మధ్యలో దారి మధ్యలో కనిపించేటటువంటి బ్రజవాసులందరూ కూడా ఎంతో ప్రేమతో రిసీవ్ చేసుకుంటారు. భక్తులందరికీ వాళ్లకు కలిగిన దాంట్లో వాళ్ళ శక్తి కొద్దీ భక్తులకు సేవ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారనమాట. చాలా ఏమంటారంటే స్వచ్ఛమైనటువంటి అభిమానం, ప్రేమ భక్తుల పట్ల ముఖ్యంగా. ఆ తర్వాత మనం అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళేటప్పుడు మొదటగా అంటే బర్సానా నుండి 1 కిలోమీటర్ దూరంలో మనము ప్రేమ్ సరోవర్ని దర్శనం చేసుకుంటాం. ప్రేమ సరోవర్ అంటే ఇక్కడ భక్తి రత్నాకర్లో వివరించబడింది ఏమంటే ఇది ప్రేమ సరోవరం ఎలా ఏర్పడింది? ఈ యొక్క ప్రేమ వైచిత్య భావంతో ఏర్పడిందనమాట. అంటే ప్రేమ వైచిత్యము అంటే ప్రేమ వైచిత్య భావము అంటే అర్థం ఏంటంటే ఏదైతే మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో అనే భావన, వాళ్ళ సాన్నిధ్యంలోనే వాళ్ళు మన దగ్గర ఉండగానే మనం ఇంతగా ప్రేమించిన వ్యక్తి మనకు దూరం అవుతాడు అనే భావమే ఈ ప్రేమ వైచిత్య భావం అన్నమాట. దీనికి సంబంధించి శ్రీల రూపగోస్వామి విదగ్ధ మాధవ అనేటటువంటి ఒక నాటకం రాశారు రాధాకృష్ణుల గురించి. అందులో ఈ ఒక సన్నివేశం ఈ యొక్క ప్రేమ సరోవరం ఏర్పడడానికి కారణాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే ఒకసారి కృష్ణుడు రాధారాణికి ఆమె తలలో ఈ తామర పువ్వులన్నీ అలంకరిస్తున్నారంట. ఆల్రెడీ కృష్ణుడి తలలో కొన్ని తామర పువ్వులు ఉన్నాయి. అయితే ఒక తుమ్మెద ఏం చేసింది, కృష్ణుడి తలలో ఉన్నటువంటి ఆ తామర పువ్వులోంచి తేనెని అంటే మధువుని స్వీకరించి అది తాగేసి అక్కడి నుంచి లేచి మళ్ళీ రాధారాణి తలలో అలంకరిస్తున్నటువంటి పువ్వుల్లోకి వెళ్ళిందనమాట. అది చూసి రాధారాణి ఎంతో సిగ్గుతో, ఆనందంతో, ప్రేమతో ఆమె ఆ ప్రేమ భావాన్ని వ్యక్తపరుస్తోంది. అది చూసి కృష్ణుడు చాలా సంతోషపడ్డాడనమాట. రాధారాణి యొక్క ముఖ కవళికలు, ఆమె భావాలను చూసి
ఆ సందర్భంలోనే ఈ మధుమంగళ ఏం చేశారంటే ఆ తుమ్మెదని తరిమేసి చెప్పారేమంటే ఇంకా మధుని తరిమేశాము, మధు ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్తారు. ఆ సందర్భము రాధారాణి ఈ భావంలో ఉండి ఆవిడ పూర్తిగా వినకుండా ఆవిడ కేవలం మధు అనే పదాన్ని మాత్రమే విన్నదనమాట. అందువల్ల ఏమనుకుంది, మధు అంటే మధుసూదనుడైనటువంటి కృష్ణుడు అని భావించి ఆమె వెంటనే స్పృహ కోల్పోయింది బాధలో. తర్వాత స్పృహ వచ్చినప్పటికీ కూడా అదే బాధలోనే ఉందామె. కృష్ణుడు నా నుంచి దూరం అయిపోయినాడు, అందువల్ల నేను ఆయనకి ఎప్పటికీ నేను కుట్టినటువంటి పూలమాలలో ఆయనకు నేను సమర్పించలేను, ఆయన నా తలలో సంపంగి పూలని అలంకరించలేరు, నేను ఆయన సాంగత్యాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. ఈ విరహ బాధ ఏదైతే ఉందో ఈ యొక్క అడవి అగ్నిలాగా అంటే దావానలంలాగా నన్ను దహించి వేస్తోంది అని చెప్పి రాధారాణి విపరీతంగా ఏడుస్తూ తిరిగి మళ్ళీ స్పృహ కోల్పోయినారు. ఆ సన్నివేశం చూసి, ఆ పరిస్థితి చూసి కృష్ణుడు కూడా ఎంతో బాధతో ఆయన కూడా ఏడుస్తున్నారనమాట. ఎంతో ఏడ్చారు. వాళ్ళిద్దరి యొక్క కన్నీళ్లు కలిసి ఏర్పడిందే ఈ ప్రేమ సరోవరం. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వైచిత్య భావంతో ఏర్పడినటువంటి కుండ్ ఇది ప్రేమ సరోవర్. అందువల్ల మనందరము కూడా ఆ ప్రేమ సరోవరాన్ని ప్రార్థిద్దాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని కొంచెం మనం నోట్లో వేసుకొని రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమలో ఒక చిన్న అంటే చాలా 0.1% మనకు వచ్చినా కూడా చాలని మనం ప్రార్థించాలి. అక్కడి నుంచి మనము ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క సంకేత అనేటటువంటి ప్రదేశానికి వస్తాం. సంకేత అంటే సంకేతం ఇస్తామంటాం కదా, అంటే సైగలు చేస్తామంటాం, దాన్నే సంకేతం అంటారు. సో ఇక్కడ ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఈ రాధాకృష్ణులు ప్రాథమికంగా చేసినటువంటి లీలలన్నీ కూడా ఇక్కడ జరిగాయి. మొదట్లో చేసినటువంటి లీలలన్నీ. అయితే వీళ్ళు ఇతరులతో కలిసి కూర్చుంటారు కదా, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అందరితో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఒకరికొకరు సైగలు చేసుకునే వాళ్ళంట. ఎలా, ఏ స్థలంలో నెక్స్ట్ ఎక్కడ కలుసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళాక ఎక్కడ కలుసుకోవాలనే విషయాన్ని తెలియజేసుకోవడం అనమాట సైగల ద్వారా. అందువల్లనే దీన్ని సంకేతన్ అంటారు. ఇక్కడే ఒక ఊయల లీలలు, రాస నృత్యము ఇవన్నీ కూడా ఇక్కడ జరిగాయి, లీలలన్నీ కూడా. సో ఈ రోజుటికి మనము ఆ ఊయల ప్రదేశాన్ని మనం చూడొచ్చు. అంటే ఊయల గుర్తుగా అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ని చూడొచ్చు. అదేవిధంగా రాసమండలాన్ని కూడా మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడ సంకేత్ బిహారీ మందిరం ఉంది. శ్రీ శ్రీ రాధా సంకేత్ బిహారీ మందిరాన్ని మనం దర్శనం చేసుకుంటాము. పక్కనే సంకేతాదేవి టెంపుల్ కూడా ఉంది, మందిరం. ఈ మందిరం గురించి ఎక్కువ వివరాలు ఇవ్వలేదు మహారాజు గారు, జస్ట్ ఉందని చెప్పారు. సో ఈ సంకేత మందిరాన్ని దగ్గరలోనే, సంకేతాదేవి మందిరం దగ్గరలో గోపాల భట్ట గోస్వామి భజన కుటీరం ఉంది. గోపాల భట్ట గోస్వామి మనం ఈ మధ్య తరచుగా చెప్పుకుంటున్నాము. 6 మంది బృందావనంలో ఉన్నటువంటి ముఖ్యమైన గోస్వాములు, వీళ్ళని షడ్గోస్వాములు అంటారు. సో వీరి పేర్లు శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాసు గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, అదేవిధంగా శ్రీ జీవ గోస్వామి. వారిలో ఈ గోపాల భట్ట గోస్వామి మన అంటే సౌత్ ఇండియాకు చెందినవారు. శ్రీరంగం చైతన్య మహాప్రభువు ఈ యొక్క దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఈ యొక్క గోపాల భట్ట గోస్వామి వాళ్ళ ఇంట్లోనే, అంటే వెంకట భట్టు, గోపాల భట్ట గోస్వామి తండ్రి పేరు వెంకట భట్టు, వాళ్ళ ఇంట్లో చైతన్య మహాప్రభు ఉన్నారు. ఆ సమయంలో ఈ గోపాల భట్ట గోస్వామికి అవకాశం లభించింది శ్రీ చైతన్య మహాప్రభువుకి స్వయంగా సేవ చేయడానికి, పర్సనల్ సేవ చేయడానికి. అందువల్ల ఆయనకి చిన్నతనంలోనే కృష్ణ భక్తి, ప్రేమ భక్తి లభించింది. వాళ్ళ తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత ఆయన నేరుగా బృందావనానికి వెళ్ళి ఈ శ్రీ రూప సనాతన గోస్వాముల ఆధ్వర్యంలో ఆయన సేవ చేశారు. ఈ రూప సనాతన గోస్వాములు ఆయనను, గోపాల భట్ట గోస్వామిని తన స్వంత తమ్ముడిలాగా భావించి ఆయన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ సాంగత్యం ఇచ్చారు, వాళ్ళ గైడెన్స్ ఇచ్చారు ఈ విధంగా. అయితే ఈ గోపాల భట్ట గోస్వామి ఈ సంకేత స్థలంలో అందరు గోస్వాములు వచ్చి వెళ్తూ దర్శనాలు చేసుకుంటూ వచ్చి వెళ్ళేవాళ్ళు, కానీ గోపాల భట్ట గోస్వామి మాత్రం కొద్ది కాలం ఇక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి గోపాల భట్ట గోస్వామి దగ్గర దామోదర శిల అనేటటువంటి ఒక సాలగ్రామ శిల ఉండేది. ఈయన ప్రతిరోజు చేయాల్సినటువంటి విధి నిర్వహణ అంతా చేసేవాళ్ళు సాలగ్రామాలకి. అయితే
ఆయనకు ఒక కోరిక ఉండేది. ఏమంటే ఇతర భక్తులు ఏ విధంగా అయితే భగవంతుడికి ఒక డ్రెస్ వేయడము, కిరీటం తయారు చేయడము, తర్వాత నగలు అలంకరించడము ఈ విధంగా చేస్తున్నారో నేను కూడా అలా చేసుకుంటే బాగుండేది కదా, ఈ శిలకు నేనేం చేయలేకపోతున్నాను కదా, నాకు అలాంటి ఒక విగ్రహం ఉంటే బాగుండేది కదా అని ఆయన ఎప్పుడు ఆలోచించేవాళ్ళంట. అలా భగవంతుడు ఆయన మనసులోని కోరికను తెలుసుకొని 1542 సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం రోజున, శుక్లపక్షం అంటే పౌర్ణమి రోజున స్వామి శ్రీ రాధారమణ విగ్రహ రూపంలో ఆవిర్భవించారు. ఈ రాధారమణ విగ్రహము 1 అడుగు ఎత్తు ఉంటుంది. స్వామి త్రిభంగి రూపంలో ఉంటారు. అదేవిధంగా నల్లని కృష్ణుడు. బృందావనంలో చాలా ఫేమస్ అనమాట రాధారమణ. చాలా చిన్నగా ఉంటారు, ఇంత 1 ఫీటే ఉంటారు ఆయన. ఆయనకి పళ్ళు కూడా కనిపిస్తాయి మీకు చూసినట్లయితే దగ్గరగా. చిన్నపిల్లలకి ఏ విధంగా పళ్ళు ఉంటే ఆ పళ్ళు కనిపిస్తాయి. ఆయన చాలా అందమైన విగ్రహం ఈ రాధారమణుడు. అయితే ఈ మందిరం ఎక్కడుందంటే లోయి బజార్కి దగ్గరలో, నిధివన్కు దగ్గరలో ఉంటుంది. ఈ మందిరంలో ఏంటంటే రాధారాణి విగ్రహం ఉండదు. ఒక పలక మీద, బంగారు పలక మీద రాధారాణి నామం చెక్కి ఆ ప్లేట్కే కిరీటం పెట్టి చున్నీ వేస్తారనమాట రాధారాణి లాగా. ఎందుకంటే కృష్ణుడేమో స్వయంగా ఆయన ఆవిర్భవించారు, కానీ రాధారాణి రాలేదు ఆయనతో పాటు. అందువల్ల అందులో ఆయన అందానికి తగిన విధంగా రాధారాణిని ఎవ్వరు తయారు చేయలేకపోయినారు, ఆయనకు మ్యాచ్ అవ్వలేదన్నమాట. అందువల్ల రాధారాణి విగ్రహం పెట్టకుండానే రాధారాణి నామంతో ఉన్నటువంటి ఆ ప్లేట్కే అలంకారం చేసి పెడతారు, పూజలు చేస్తారు. ఎందుకంటే రాధారాణి నామము, రాధారాణి ఇద్దరు వేరు కాదు కాబట్టి. హరే కృష్ణ. సో ఇక్కడ నుంచి అంటే ఈ రాధారమణ్ మందిరాన్ని ఇప్పటికీ కూడా దామోదర దాస్ అంటే గోపాల భట్ట గోస్వామి యొక్క ముఖ్యమైన అనుచరుడు, ఆయన వంశస్థులు ఇప్పటికీ పూజలు చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి మనము ఉద్ధవ క్యారీ అంటే ఎక్కడైతే ఉద్ధవుడు ఈ యొక్క కృష్ణుడి యొక్క సందేశాన్ని గోపికలకు వివరించారో ఆ ప్రదేశాన్ని ఉద్ధవ క్యారీ అంటారు. అది ఇప్పుడు కొంచెం కదంబ చెట్లు, పెద్ద పెద్ద కదంబ చెట్లు, ముళ్ళ పొదలు, తర్వాత రాళ్ళు, వీటితో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కానీ మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. భక్తులందరూ కూడా వెళ్తారు, అవన్నీ లెక్క చేయరనమాట. ఎక్కడైతే భగవంతుడు లీలలు జరుగుతాయో కేవలం లీల మాత్రమే చూస్తుంటారు, కానీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూడరు భక్తులు ఎప్పుడు కూడా. ఆ విధంగానే చూడాలి అదే భావంతో వృందావనాన్ని. ఒకవేళ మీరు బయట పరిస్థితులు అంటే ముళ్ళ చెట్లు ఉన్నాయి, బురద ఉంది, కోతులు ఉన్నాయి, రకరకాలుగా అంటే చాలా డిస్టర్బెన్సెస్ వృందావనంలో ఉంటాయి. మీకు మిగతా ధామాల్లాగా స్వచ్ఛంగా, నీట్గా, ఒక ఆర్గనైజ్డ్గా ఏం ఉండదు. ఎందుకంటే రాధారాణి కావాలనే వృందావనాన్ని అలా ఉంచుతారు. ఎందుకంటే భక్తులైన వాళ్ళకి ఇవేం కనిపించవు, కేవలం కృష్ణుడు యొక్క అడుగుజాడలు మాత్రమే కనిపిస్తాయి. ఆయన లీలలు వాటి మీద ఆలోచించుకుంటూ వాళ్ళు అది మాత్రమే చూస్తారు. భక్తులు కాని వాళ్ళు ఇవన్నీ చూస్తారనమాట. అబ్బా ఎవరు వెళ్తారులే, అదంతా అస్సలు బాగోదు, బురద ఉంటుంది, లేకపోతే కోతులు ఎక్కువ ఉంటుంది, లేకపోతే అంత క్లీన్గా ఏమి ఉండదు, ఈ విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఎవరైతే అభక్తులో వాళ్ళు ఆటోమేటిక్గానే బృందావనానికి వెళ్లకుండా ఆగిపోతారు. ఇది అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఆ విధంగా ఉండడానికి కారణం అన్నమాట బృందావనం. సో ఇక్కడ రాధారాణి అంటే ఉద్ధవుడు ఆయన ఈ కృష్ణుడు పంపించినటువంటి లెటర్ మెసేజ్ని గోపికలకు వివరించినటువంటి స్థలం ఇదన్నమాట. ఇక్కడ ఆయన కృష్ణుడు ఎందుకు ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపించారంటే ఒక కారణమేమో ఈ గోపికలు కృష్ణుడు బృందావనం వదిలి మధుర వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన యొక్క అంటే ఆయన దూరమైన బాధలో ఎలా ఆలోచిస్తున్నారంటే తొందరగా మనం ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాగుంటుంది, ఈ బాధను భరించలేము, కృష్ణుడు లేని ఈ జీవితం వ్యర్థం, ఈ విధంగా ఉందన్నమాట వాళ్ళ ఆలోచన విధానం. చాలా దిగులు పడిపోయినారు అందరూ కూడా. విరహం ఎక్కడ పడితే అక్కడ ఏడ్చుకుంటూ ఆ బృందావన ధామంలో ఈ ప్రదేశంలో ఎస్పెషల్లీ ఏడుస్తూ దొల్లుతున్నారనమాట గోపికలు. ఆ విధంగా బాధపడుతున్నారు. అక్కడ కృష్ణుడికి కూడా అదే దిగులు ఉందన్నమాట. అందుకని ఉద్ధవుణ్ణి ఈ సమాచారం మెసేజ్ నేను మళ్ళీ తిరిగి వస్తాను అనే మెసేజ్ని ఇవ్వమని చెప్పి లెటర్ రాసి పంపించారనమాట. రెండవ కారణం ఏంటంటే బృందావనంలో గోపికల యొక్క భక్తి ఎంత అత్యున్నతమైనది అని ఉద్ధవుడికి తెలియచేయడం కోసమని భగవంతుడు ఆయన్ను అక్కడికి పంపించారు. సో ఇక్కడికి వచ్చాక ఉద్ధవుడు యశోదమాయి నంద మహారాజులకి వాళ్ళను ఓదార్చి ఆయన తిరిగి వస్తారు అంటే కృష్ణుడు మథుర నుంచి తిరిగి వస్తారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పి
గోపికల దగ్గరికి వచ్చారనమాట. అది ఈ స్థలమే, ఈ ప్రదేశం ఉద్ధవ క్యారి ఈ ప్రదేశంలోనే గోపికలను కలిసి వారికి కృష్ణుడు చెప్పినటువంటి ఈ కృష్ణుడు ఇచ్చినటువంటి లెటర్ చదివి వినిపించారనమాట, లేఖ. ఆ సమయంలో వారు ప్రదర్శించినటువంటి ఆ విరహ భావనలు, తర్వాత దివ్యమైనటువంటి ప్రేమ ఉద్ధవుడికి ఎంత ఆశ్చర్యాన్ని కలగజేసిందంటే, ఎంతో చదివినటువంటి, అంటే బృహస్పతి శిష్యుడు అయినా కూడా, తర్వాత ఎన్నో శాస్త్రాలు చదివినా కూడా భగవంతుడి పట్ల అంత ప్రేమని అభివృద్ధి చేసుకోలేరు. వాళ్ళ యొక్క స్వచ్ఛమైన ప్రేమను చూసి ఉద్ధవుడు చాలా ఆశ్చర్యపోయినాడు. అదేవిధంగా రాధారాణి ముఖ్యంగా ఆమె ఒక నల్లటి తుమ్మెదతో మాట్లాడినటువంటి విరహ భావన ఆమె ఆ విధంగా వ్యక్తపరిచింది అనమాట ఆ నల్లటి తుమ్మెదకి. దానిని భ్రమరగీత అంటారు శ్రీమద్ భాగవతంలో. సో ఆ సందర్భం కూడా ఉద్ధవుణ్ణి కదిలించింది. అంటే ఇంత గొప్ప ప్రేమ ఎంతటి శాస్త్రాలు చదివినా కూడా మనకి భగవంతుడి పట్ల కలగదు అని ఆయనకు అనిపించింది అనమాట. అప్పుడు ఆయన కోరుకున్నారేమంటే, ఈ బృందావన ధామంలో గడ్డి మొక్కగా జన్మించి ఈ గోపికల యొక్క పాదధూళి నా తల మీద పడినట్లయితే కనీసం వారి ప్రేమలో నాకు కొంత లభిస్తుంది అని ఆయన ఆలోచించారు. ఈ విషయాన్ని మనము కుసుమ్ సరోవర్ దగ్గర వివరించాం కదా. కుసుమ్ సరోవర్ లీల చెప్పుకున్నప్పుడు మనము చర్చించుకున్నాం ఇదే విషయాన్ని. అందువల్లే కృష్ణుడు ఈ లోకాన్ని వదిలి ఆయన గోలోకధామం చేరినప్పుడు కూడా కాళిందీదేవి, అంటే యమునాదేవి, ఆవిడ ఈ కృష్ణుని భార్యలకి ఇదే విషయాన్ని చెప్తుంది. ఒకప్పుడు గోపికల దుఃఖాన్ని ఆయన ఉద్ధవుడు పోగొట్టారు భగవంతుడు లీలలు వివరించి. ఇప్పుడు ఆయన గడ్డి మొక్క రూపంలో కుసుమ్ సరోవర్ దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళి ఆయనను అడిగినట్లయితే ఆయన మీ దుఃఖాన్ని పోగొట్టగలరు అని చెప్పారనమాట. అది అక్కడ మనం చర్చించుకున్నాం ఇదే విషయాన్నే. సో ఈరోజు ఈ విధంగా ఈ ఉద్ధవుడు వాళ్ళకి చెప్పి గడ్డి మొక్కగా మారాలని ప్రార్థించారనమాట. ఆ తర్వాత గర్గ సంహిత ప్రకారం ఒక చిన్న లీల. అయితే ఉద్ధవుడు అడిగారు, ఆయన కొన్ని నెలలు బృందావనంలోనే ఉండి గోపికలకందరికీ కృష్ణుడి యొక్క లీలలని, కృష్ణుడి గురించి అంతా వివరిస్తూ ఈ చర్చలు చేస్తూ నిదానంగా గోపికలకు అర్థమైంది, కృష్ణుడు మనతోనే ఉన్నారు, మన స్మరణలోనే ఉన్నారు భగవంతుడు కృష్ణుడు, కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు అనే స్టేజ్కి తీసుకొచ్చారనమాట ఉద్ధవుడు ఆయన యొక్క ఉపదేశాలతో. అప్పుడు ఇంకా ఉద్ధవుడు తిరిగి మధురాకి వెళ్ళే సమయంలో రాధారాణిని అడుగుతారు, ఒక చిన్న లేఖ మీరు రాసి ఇవ్వండి, నేను కృష్ణుడికి ఇస్తాను అని. అప్పుడు రాధారాణి కలము, ఇంక్ పాట్, సిరాబుడ్డి తీసుకొని ఆవిడ ఇంకు ముంచుకొని పేపర్ మీద పెట్టి రాయబోయే సమయంలో ఏమి రాయాలో ఆవిడికి అర్థం కాలేదు. ఆ భావంలో ఆమె కన్నీళ్లు వరదలాగా పారుతున్నాయన్నమాట, కన్నీళ్లు విపరీతంగా కారిపోతున్నాయి. ఇప్పుడు రాధారాణి ఏదన్నా కొంచెం రాస్తున్నా కూడా ఆ కన్నీళ్ళ వల్ల అది చెరిగిపోతోంది, మొత్తం పోతోంది అనమాట, ఇంకంతా పోతోంది. దాంతో ఉద్ధవుడు చూసి ఆయన చెప్పారు, అమ్మ రాధారాణి, మీరు రాయనవసరం లేదు, కానీ మీ యొక్క భావాలన్నిటినీ కూడా నేను తప్పకుండా ఏ ఒక్క విషయం వదిలిపెట్టకుండా నేను కృష్ణుడికి వివరిస్తాను, మీరు ఈ లేఖ రాయనవసరం లేదు అని చెప్పారంట. ఇది ఉద్ధవ క్యారీ యొక్క లీల. అక్కడి నుంచి మనం ఈ నందగ్రామానికి మనం నంద బైఠక్ వెళ్తాము. నంద బైఠక్ అంటే ఎక్కడైతే నంద మహారాజు, ఆయన సోదరులు మరియు గ్రామ పెద్దలందరూ కలిసి ఆ ప్రదేశంలో కూర్చొని వాళ్ళు ఈ గ్రామానికి ఏవైనా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయా అంటే, మన పల్లెటూర్లలో ఉంటుంది కదా రచ్చబండ అని, అలాంటి ప్రదేశమే ఇది నంద బైఠక్. అక్కడ నంద మహారాజు ఈ గ్రామానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా అక్కడే చర్చించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఆ దగ్గరలోనే నందకుండ అనేటటువంటి కుండు కూడా ఉంది. ఇక్కడ నంద మహారాజు ఆయన స్నానం చేసేవాళ్ళు ఆ ప్రదేశంలో. తర్వాత ఆ దగ్గరలోనే యశోదకుండ, మళ్ళీ ఈ హౌ బిలో అనేటటువంటి ఒక ప్రదేశం ఉంది. యశోదకుండలో యశోదమాయి వచ్చి ఇక్కడ స్నానం చేసేవాళ్ళు. అదే అప్పుడప్పుడు కృష్ణుని కూడా తీసుకొచ్చి స్నానం చేయించేవాళ్ళు ఈ ప్రదేశంలోనే. ఈ హౌ బిలో అని ఎలా పేరు వచ్చింది, అసలు అంటే ఏంటి అంటే గనక, ఒకసారి యశోదమాయి పిలుస్తున్నారు కృష్ణ బలరాముల్ని, వచ్చి స్నానం చేసి తినేసి మళ్ళీ ఆడుకోండి అని.
కానీ వీళ్ళు ఆటల్లో ఎంత మునిగిపోయారంటే రోహిణీదేవి యశోదామాత వచ్చి 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 పిలుస్తున్నారు, కానీ వీళ్ళు అసలు చెవులోకే వేసుకోవట్లేదు. ఆఖరికి యశోదమాయకి విసుగు పుట్టి, చూడండి మీరు గన రాలేదంటే ఇప్పుడు ఈ హౌబిలో అనే రాక్షసుడు వచ్చేస్తాడు ఇక్కడికి. ఎంత భయంకరంగా ఉంటారంటే కళ్ళు ఎర్రగా ఉంటుంది, ఆ శ్వాసనే అగ్నిలాగా వస్తుంది, పెద్ద పెద్ద కూరలు దంతాలు ఉంటాయి, మిమ్మల్ని తినేస్తాడు అని చెప్పి భయపెట్టింది అనమాట. అప్పుడు అయినా పట్టించుకోవట్లే, గొమ్మ ఆడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి, అదిగో 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 వచ్చేసింది, హౌబిలో వచ్చేసింది అని చెప్పి ఈవిడ పరిగెత్తడం మొదలు పెట్టారు. యశోదమ్మాయి దెబ్బకి కృష్ణ బలరాములు కూడా ఏడ్చుకుంటా వాళ్ళు యశోదమ్మాయి వెనకాలే పరిగెత్తుకుంటా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు అనమాట. సో ఈ సందర్భంగా అక్కడ హౌబిలో అనేటటువంటి 2 బొమ్మలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు చాలా ఉండేవంట, ఇప్పుడు 2 మాత్రమే మిగిలాయని చెప్పి మహారాజ్ గారు ఆ ఫొటోస్ కూడా అందులో పెట్టారు ఆ గ్రంథంలో, ఆ పుస్తకంలో. సో ఇది హౌబిలో లీల అనమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి నరసింహ వరాహ మందిరం చూస్తాం. నరసింహస్వామి వరాహస్వామి మందిరాన్ని మనం దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే కృష్ణుడికి ఈ విధంగా రాక్షసుల గోల, ఈ కంసుడు పంపిస్తున్నటువంటి వరుసగా వచ్చే రాక్షసులందరూ వచ్చి కృష్ణుడిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ దోషం పోవడానికని గర్గముని ఆయన నందమహారాజుకి సలహా ఇచ్చారు. ఏమంటే నరసింహస్వామిని వరాహస్వామిని ప్రతిష్ఠ చేయండి, పూజ చేయండి అని చెప్పి. ఎందుకంటే నరసింహస్వామి ఈ విఘ్నాలు కష్టాలు తొలగిస్తారు అని చెప్పి సలహా ఇచ్చారు. అందువల్ల ఇక్కడ నందమహారాజు నరసింహస్వామి తర్వాత చిన్న ప్రహ్లాదుడి విగ్రహాన్ని, ఆ పక్కనే నవరాహస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. అయితే ఇక్కడ నుంచి మనం ఇంకా నేరుగా నందగ్రామానికి వెళ్తాం. నందగ్రామం ఎలా ఉంది? మనం ఇప్పుడు నడుస్తూ వచ్చాము. నడుస్తూ వచ్చిన తర్వాత అక్కడ ఈ ఒక్కసారిగా కొండ వస్తుందన్నమాట. దీనికి ముందుగా మనం ఈ యశోదమాయి మజ్జిగ చిలికేటటువంటి కుండను మనం దర్శనం చేసుకుంటాం. ఈ కుండ ఎలా అంటే భూమిలో పెట్టేశారు దాన్ని, చాలా పెద్దగా ఉందంట, ఒక చిన్న బావి టైప్లో ఉంది ఆ కుండ, మజ్జిగ చిలికే కుండ. ఎలా అంటే ఈ పరిక్రమలో చాలా పొడవుగా ఉన్న ఒక ప్రభుని ఆ కుండలో దింపారంట. ఆ ప్రభు కూడా కనిపించడం లేదంట, అందరికంటే పొడవు ఆయన దింపితే కూడా కనిపించడం లేదంట ఆయన, అంత లోతు కుండ. సో మహారాజ్ చెప్తున్నారేమంటే కలియుగంలో అందరూ కూడా పొట్టిగా ఉన్నారు, మిగతా యుగాల్లో చూడండి ఎంత పొడవుగా ఉంటారనేసి. సో కృష్ణుడు 8 అడుగులు ఉండేవారంట, భీముడు 8 అడుగులు ఉండేవారు ద్వాపర యుగంలో. ఈ విధంగా చాలా పొడవు ఉండేవాళ్ళు, అందువల్లనే ఆ కుండ కూడా అంత పెద్ద సైజులో ఉంది. అక్కడ నుంచి మనం ఇంకా ఈ నందగ్రామం వచ్చేసాం. నందగ్రామానికి వెళ్ళాలంటే పైకి ఎక్కాలి, స్లోప్ ఉంటుంది ఇట్లాగా, ఆ పైకి ఎక్కుతాము. అక్కడ పైన కొండ మీద ఈ టెంపుల్ ఉంటుంది, అంటే కృష్ణుడు ప్యాలెస్, అంటే కృష్ణుడు పెరిగినటువంటి నందమహారాజు భవనం అక్కడే ఉంటుంది. అయితే మేము వెళ్ళినప్పుడు మా ప్రభుజీ గారు చెప్తూ ఉన్నారు, అవి అంతా సన్న దారులు ఉంటాయి అనమాట, ఇట్లా వంపులు ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళే వరకు అన్ని వంపులే ఉంటుంది. ఈ దారుల్లోనే కృష్ణుడు యశోదమ్మకు దొరకకుండా పరిగెత్తే వాళ్ళని. పాపం యశోదమ్మ ఎలా పరిగెత్తారో మనకైతే అర్థం కాదు, అలా ఉంటుంది ఆ కొండ, అన్ని వంకర టింకర్లుగా దారులు, పైకెక్కే ఆ చిన్న స్థలంలోనే అన్ని వంపులు ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రదేశాన్ని ఈ వ్రజరీతి చింతామణి చెప్పిన ప్రకారము ఈ ప్రదేశం అంటే నందభవనం యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చింతా విముక్తులవుతారు. వాళ్ళు ఎలాంటి బాధలు వాళ్ళకు ఉండవని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నందభవనం అనేది ఈ వ్రజధామానికే ఒక కిరీటం లాగా వెలుగొందుతోంది అని చెప్పారు వ్రజరీతి చింతామణిలో. తర్వాత కృష్ణుడు ఇక్కడ 6 సంవత్సరాల 8 నెలల వయసులో ఆయన నందగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత 10 సంవత్సరాల 6 నెలల వయసులో ఆయన ఈ యొక్క 7 నెలల వయసులో ఆయన ఈ నందగ్రామాన్ని వదిలిపెట్టి మథురాకి వెళ్ళిపోయినారు. తర్వాత రాలేదు భగవంతుడు అక్కడికి. సో ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నందభవనము 19వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ఈ నందీశ్వర కొండ మీద నిజమైనటువంటి నందభవనం ఉంది. ఇక్కడ నందీశ్వర్ మహాదేవ్ ఆయన ఈ మందిరంలో ఈ నందబాబా మందిరంలో ఇక్కడ కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఒకే రూపంలో, అంటే త్రిభంగి రూపంలో, తర్వాత ఫ్లూట్ ఊదుతూ ఉంటారన్నమాట. ఇద్దరు చూడడానికి ఒకేలాగా అనిపిస్తారు, నల్లటి విగ్రహాలు.
అయితే ఎలా చెప్తున్నారంటే మహారాజ్ చెప్తున్నారు, మనకు ఇస్కాన్ బృందావన్లో ఎలా ఉంటారంటే మనకు ఎదురుగా ఎడంవైపు బలరాం ఉంటారు, కుడివైపు కృష్ణుడు ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు చూడడానికి ఒకలాగే ఉన్నారు. అందుకని మహారాజ్ క్లారిటీ ఇస్తున్నారు ఏమంటే, ఎడంవైపు ఉన్నది కృష్ణుడు అంటే యశోదమ్మ పక్కన, నందమహారాజ్ పక్కన ఉన్నది బలరాముడు. అలాగే యశోదమ్మ పక్కన పెద్ద విగ్రహం రాధారాణి విగ్రహం ఉంటుంది. అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఎవరంటే రేవతీదేవి బలరాముడి యొక్క భార్య, అదేవిధంగా బలరాముడి తల్లి రోహిణీదేవి కూడా చిన్న విగ్రహ రూపంలో ఉన్నారు. తర్వాత నందమహారాజ్ పక్కన ఈ యొక్క శ్రీధామ మళ్ళీ మధుమంగళ విగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ కృష్ణ తర్వాత యశోద నంద మహారాజు వీళ్ళ ముగ్గురి విగ్రహాలు యాక్చువల్గా పర్వతం లోపల ఉండేవంట, గుహ లోపల ఉండేవి నందీశ్వర కొండ మీద. అయితే సనాతన్ గోస్వామి ఈ యొక్క పావన సరోవర్ దగ్గర ఉండేటప్పుడు ఆయనకి కలలో కనిపించాడు కృష్ణుడు. కనిపించి నా విగ్రహాలు అక్కడ ఉన్నాయి, తీసుకొచ్చి నందీశ్వర కొండ మీద ప్రతిష్ఠ చెయ్యి అని ఆయనకు స్వప్నంలో చెప్పారు. అందువల్ల ఈ సనాతన్ గోస్వామి వెళ్ళి ప్రజలను తీసుకెళ్ళి అక్కడ వెతికితే ఈ విగ్రహాలు కనిపించాయి. వారిని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మందిరంలో ప్రతిష్ఠ చేశారు. అయితే ఆ గుహలో ఉండగానే శ్రీ చైతన్య మహాప్రభువు వీరిని దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి మనము ఈ యొక్క నందీశ్వర మహాదేవ్ మందిరాన్ని దర్శనం చేసుకుంటాం. నందీశ్వర మహాదేవ్ ఏంటి, అక్కడ మనం నందభవనానికి వెళ్ళాక అక్కడ శివ మందిరం ఉందన్నమాట. కొంచెం దిగి మనం దర్శనం చేసుకోవాలి. మేము వెళ్ళాం అక్కడికి. అయితే ఆ లీల ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే కృష్ణుడు నందగ్రామానికి వచ్చిన తర్వాత కృష్ణుని దర్శనం చేసుకోవాలని పరమేశ్వరుడు వచ్చారు. వస్తే ఆ యశోదమయ్య అలో చేయలేదన్నమాట. ఏంటంటే ఆయన జడలు గట్టి తర్వాత మెడలో పాము బూడిదంతా పూసుకొని ఉన్నారు, భయంకరంగా ఉన్నారని చెప్పి ఆయన అలో చేయకుండా పంపించేస్తారు యశోదమయ్య. ఇంక ఇక్కడ లోపల కృష్ణుడేమో విపరీతంగా ఏడవడం మొదలు పెడతారు. ఎవరు ఎంత సముదాయించినా కృష్ణుడు ఏడుపు ఆపడం లేదు. ఈశ్వరుడేమో ఆయన కొంచెం బాధపడి దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాడు సంకర్షణుడి మీద. సో అప్పుడు యశోదమాయి ఈ వృద్ధ గోపికలు ఉంటారు కదా, కొంతమంది వయసైన వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు అన్నారు, ఒకవేళ ఆ వచ్చిన ఆ బాబాజీ కోసం ఏమైనా బాబు ఏడుస్తున్నాడేమో, ఆయన్ని మళ్ళీ పిలిపించి చూడండి ఒకసారి అని చెప్తారు. అప్పుడు యశోదమాయి గోపికలను పంపించి వెతికి తీసుకురమ్మంటారు. అలా తీసుకొచ్చాక ఈ కృష్ణుడు ఆయన చూసిన తర్వాత అప్పుడు నవ్వడం మొదలు పెట్టారు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా చాలా సంతోషపడితే అప్పుడు యశోదమాయ అడుగుతారు, మీకు ఏ విధంగా మేము సేవ చేయగలం, మీకు ఎలాంటి ఉపకారం కావాలి, ఇక్కడ నుంచి మా సైడ్ నుంచి మేము ఏం చేయాలి మీకు అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, అమ్మ నాకు భగవంతుడికి అభిషేకం చేసినటువంటి జలం, కృష్ణుడికి అభిషేకం చేసినటువంటి జలం, అదేవిధంగా ఉచ్చిష్టం ఆయనకు నివేదించినటువంటి ప్రసాదం నాకు కావాలనేసి. అందువల్లే ఇప్పుడు కూడా అక్కడ కృష్ణుడికి నైవేద్యం పెట్టాక ఆ ఉచ్చిష్టాన్ని అంటే ఆ ప్రసాదాన్ని ఎత్తుకొచ్చి మహాదేవుడికి కూడా ఇక్కడ ఈశ్వరుడికి కూడా నైవేద్యం చేస్తారు. ఆ తర్వాత మనం అక్కడ నుంచి ఈ పావన సరోవరం అదేవిధంగా సనాతన గోస్వామి యొక్క భజన కుటీరం మనము దర్శనం చేసుకుంటాం. పావన సరోవర్ అంటే అక్కడ నీళ్లు బాగుంటాయని ఈ గోపికలు మంచినీళ్లు తీసుకురావాలనే వంకతో కృష్ణుని కలవాలని ఈ సరోవరానికి వచ్చి అక్కడ నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు. తర్వాత కృష్ణుడితో లీలలు జరిగేవన్నమాట. ఇక్కడ భక్తి రత్నాకర అనే గ్రంథంలో చెప్పబడింది, ఈ యొక్క పావన సరోవరంలో స్నానం చేసి ఎవరైతే నంద మహారాజు యశోదమాయి కృష్ణుని దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి చెప్పబడింది. ఆ తర్వాత మనం ఇక్కడ ఈ సనాతన గోస్వామి భజన కుటీరం మనం దర్శనం చేసుకోవాలి. ఈ భజన కుటీర్ ఎలా ఏర్పడింది అంటే, ఒకసారి సనాతన గోస్వామి చాలా రహస్యంగా ఎవరికి కనిపించకుండా, ఎందుకు అంటే వాళ్ళు సాధన చేసుకునేటప్పుడు భజన చేసుకునేటప్పుడు అందరూ వచ్చి దర్శనాలు చేసుకోవడం, వాళ్ళకు నమస్కారాలు పెట్టడం, వాళ్ళతో సమస్యలు చెప్పుకోవడం, ఈ విధంగా చేస్తే వాళ్ళ భజన డిస్టర్బ్ అవుతుందని కొంతమంది ఆచార్యులు అలా చేసేవాళ్ళు అనమాట. చాలా రహస్యంగా వాళ్ళ సాధన చేసుకునేవాళ్ళు. సో ఆ సందర్భంగా అట్లనే సనాతన గోస్వామి కూడా ఆయన ఇలా చేసుకుంటూ ఉండగా చేసుకుంటున్నారు. అయితే ఆయన తన ఆహారం గురించి అస్సలు ఆలోచించేవాళ్ళు కాదనమాట. ఎప్పుడు కూడా పట్టించుకోకుండా ఆయన ఎప్పుడు తన ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయి ఉన్నారు, ఈ భక్తిలో మునిగిపోయి ఉన్నారు. అందువల్ల ఒకసారి కృష్ణుడు ఒక గోప బాలకుడి రూపంలో వచ్చి ఆయన్ను పలకరించారు. మీరు ఈ విధంగా కూర్చున్నారు, బాగానే ఉంది, కానీ మీరు ఆహారం లేకుండా ఇలా ఉండడం, మా గ్రామంలో అలా ఎవరు ఉండొద్దు, మాకు అలా నచ్చదు. సో మీరు ఈ ఆవు పాలు తాగండి, మీకు మేము భజన కుటీరం ఏర్పాటు చేస్తాం, ఈ విధంగా ఉండడం మాకు నచ్చలేదు అంటే ఒక గ్రామస్తుడిలాగా మాట్లాడి
కృష్ణుడు ఆ పాలకుండ ఇచ్చి మీరు తాగేసి అక్కడ పెట్టండి, నేను వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తారనమాట. అప్పుడు ఆ సనాతన గోస్వామి ఆ పాలు తాగినప్పుడు ఆయనకి చాలా చాలా ఆనందం కలుగుతుంది. అంటే ఒక దివ్యమైన ప్రేమ భావం కలుగుతుంది, ఎందుకంటే కృష్ణుడి చేతి నుంచి వచ్చినవి కాబట్టి. ఆ తర్వాత కృష్ణుడు ఆ గ్రామ ప్రజలకి సందేశాన్ని ఇచ్చారు, సనాతన గోస్వామికి ఒక భజన కుటీరం నిర్మించాలని చెప్పేసి. ఆ కుటీరమే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడే అకించన్ దాస్ బాబాజీ ఒక పుష్ప సమాధి కూడా ఉంది. ఈయన ప్రభుపాదుల వారి యొక్క గురుభాయి. ఆ తర్వాత మనం అక్కడ నుంచి క్షుణ్హార కుండ అని దర్శనం చేసుకుంటాం. ఈ క్షుణ్హార కుండ దగ్గరే పర్జన్య అంటే కృష్ణుడి యొక్క తాత నంద మహారాజు యొక్క తండ్రి నారాయణుడి పూజించి ఉపవాసం చేశారు. ఎవరు? నారద మహర్షి వివరించారంట, అలా చేస్తే నీకు పిల్లలు పుడతారని. అలా చేసిన తర్వాత ఆయన ఆ విధంగా నారాయణుణ్ణి ఈ కుండ దగ్గర పూజించిన తర్వాత ఆయనకి 5 మంది కుమారులు కలిగారు. వాళ్ళు ఎవరంటే ఉపనంద, అభినంద, నంద, సనంద, నందన అనేటటువంటి 5 మంది పుత్రులు కలిగారు ఆయనకి. వాళ్ళలో నంద మహారాజు మనం ఇప్పుడు కృష్ణుడి తండ్రిగా చెప్పుకునేవాళ్ళం. ఆయన చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే కృష్ణుడు ఆయనకు కుమారుడిగా అవతరించారు కాబట్టి. సో అక్కడి నుంచి మనం అక్రూర స్థాన అనేటటువంటి ప్రదేశాన్ని దర్శనం చేసుకుంటాం. ఈ అక్రూర స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి చీకటి అవ్వడం వల్ల అక్రూరుడు ఆగిపోయారనమాట, బృందావనంలోకి ఎంటర్ కాకుండా. అంటే కృష్ణ బలరాముని తీసుకెళ్ళడానికి ఎంటర్ అవ్వకుండా ఇక్కడ ఆగారు. ఇక్కడే ఆయనకి భగవంతుడి యొక్క పాద పద్మాల గుర్తులు కనిపించాయి, అందువల్ల ఆయన ప్రణామాలు చేశారు. ఇదే ప్రదేశం అన్నమాట అది. ఆ తర్వాత మనం వృందాకుండ దర్శనం చేసుకుంటాం. వృందాకుండ దగ్గరలోనే గుప్తకుండ కూడా ఉంటుంది. ఈ వృందాకుండ స్థానంలోనే వృందాదేవి ఆవిడ రాధాకృష్ణుల లీలలని ఎలా అరేంజ్ చేయాలి, వాళ్ళిద్దరిని ఎలా సంతోషపరచాలి అని ఆమె ధ్యానం చేసేవాళ్ళంట. అంటే మెడిటేట్ చేసేవాళ్ళు, ఇక్కడ కూర్చొని ఎలా చేయాలి, ఏ విధంగా ప్లానింగ్ చేసేవాళ్ళు అనమాట ఈ ప్రదేశంలోనే. ఈ పక్కనే గుప్తకుండ అనేటటువంటి ప్రదేశం కూడా ఉంది. గుప్తకుండ ఏంటంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ గోపబాలురు అందరూ కలిసి రహస్యంగా ఆడుకునేవాళ్ళు. పిల్లలు కూడా ఒక్కొక్కసారి మనకు చెప్పకుండా వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయి ఆడుకుంటారు కదా, అలాగే అనమాట. ఆ తర్వాత ఈ యొక్క వృందాకుండని 1989లో వృందాకుండ, గుప్తకుండ, తర్వాత ఆ టెంపుల్ని కూడా, అక్కడ ఉన్నటువంటి టెంపుల్ని కూడా మన ఇస్కాన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. దీనబంధు ప్రభు అని ఒక సీనియర్ డివోటీ, ఈ బ్రజమండల పరిక్రమకి ఆయన ఎప్పుడు కూడా అందరితో ఉంటూనే ఉంటారన్నమాట, ప్రతి పరిక్రమకి. ఆ ప్రభుజీ దీన్ని చాలా చాలా బాగా డెవలప్ చేసి 2003లో వృందాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, మేము కూడా దర్శనం చేసుకున్నాం ఆ ప్లేస్ని. ఆ తర్వాత వృందాదేవికి దక్ష అనేటటువంటి ఒక చిలుక అసిస్టెంట్ ఉండేదంట. ఈ దక్ష ఏం చేసేది, బ్రజమండలం అంతా మొత్తం తిరిగి ఎక్కడెక్కడ విశేషాలన్నీ కూడా వృందాదేవికి చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ దక్ష చిలుకకి వేల మంది శిష్యులు ఉన్నారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అది ఈ దక్ష యొక్క ఈ చిలుక విగ్రహం కూడా వృందాదేవికి ఎడం వైపునే ఉంటుంది, మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది ఈరోజు యొక్క విశేషాలు. హరే కృష్ణ.